సో 57వ కీర్తన దావీద్ గారు రచించారు. రాజుగా అవ్వకముందు రచించిన కీర్తన. అక్కడ పైన చిన్న అక్షరాలతోటి సూపర్ స్క్రిప్ట్ ఉంటుంది. ప్రధాన గాయకునికి అల్తషేతు అను రాగం మీద పాడదగినది. గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించిన కీర్తన, అనుపద గీతం. ఇది మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో ఉన్న సందర్భం. 1 Samuel చాప్టర్ 22లో సౌలు దావీదుని చంపటానికి తరుముతున్నప్పుడు గాతుకి పారిపోతాడు భయంతో. తర్వాత అది అవగానే అదుల్లాం గుహలోనికి ఆయన దాక్కుంటాడు. సో ఆ సందర్భంలో రాసిన కీర్తన. అయితే ఈ అల్తషేతు అంటే అర్థం నశింప చేయవద్దు, డు నాట్ డిస్ట్రాయ్, నశింప చేయవద్దు అని అర్థం. అయితే ఇదే రాగం మీద, అంటే నశింప చేయవద్దు అనే రాగం మీద ఈ 57, 58 అంటే 57, 58, ఈ 59వ కీర్తన కూడా 59, ఇవి దావీద్ గారు రాసిన కీర్తనలో ఈ 3 ఉంటాయి. తర్వాత 75వ కీర్తన 75 ఆసాఫ్ గారు రాసిన కీర్తనలో కూడా ఇదే రాగం మీద ఈ కీర్తనలు ఉంటాయి. అయితే ఇదేంట్రా బాబు, డు నాట్ డిస్ట్రాయ్ అంటే నశింప చేయవద్దు అనే రాగం ఏంటి అని ఆలోచన చేస్తే అది సందర్భానికి తగిన రాగం అన్నమాట. అంటే ఇప్పుడు ఎలా చూడగలం అంటే, మనం ఒకసారి యెషయా గ్రంథం చూసారంటే, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 8వ వచనం, ఐజాయా చాప్టర్ 65 verse 8. ఐజాయా 65వ అధ్యాయం 8వ వచనం, 65:8. అంటే దేవుడు ఆయన సేవకుల్ని లేకపోతే ఆయన అభిషిక్తుల్ని నశింప చేయకుండా కాపాడతారని. 65:8. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ద్రాక్ష గెలలో క్రొత్త రసము కనబడినప్పుడు జనులు ఇది దీవెనకరమైనదని దాన్ని కొట్టివేయకుమని చెప్పుదురు కదా. నా సేవకులందరినీ నేను నశింపజేయకున్నట్లు వారిని బట్టి నేను అలాగే చేసేదని అంటున్నారు. హల్లెలూయా. అంటే ఆయన సేవకులందరిని బట్టి, అంటే ఆయన సేవకుల్ని ఆయన నశింపజేయకుండా కాపాడతారు. ఇదే మాట దావీద్ గారు కూడా పలుకుతారు ఈ గుహలో దాక్కున్నప్పుడే. మొదటి సమూయేలు గ్రంథం 1 Samuel, మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 26 అధ్యాయం 9వ వచనం. అంటే సౌలు దావీద్ చేతికి చిక్కుతారు. అయితే ఆయనతో దావీద్ అనుచరులు ఇది సౌలు దొరికాడు కదా, దేవుడే ఆయన మనకు అప్పచెప్పేశాడు కాబట్టి ఆయన వేసేద్దాం, చంపేద్దాం అంటే, అప్పుడు దావీద్ గారు పలికిన మాట 9వ వచనం, దావీదు నీవు అతన్ని చంపకూడదు అంటే నశింప చేయకూడదు. ఇంగ్లీష్లో అయితే, బట్ డేవిడ్ సెడ్ టు అభిషై డు నాట్ డిస్ట్రాయ్ అంటే నశింప చేయవద్దు, అంటే ఆయన అభిషేకించిన సేవకుని నశింప చేయకూడదు అనే ఆలోచనతోటి ఆ రాగం మీద ఈ కీర్తన దావీద్ గారు రాశారనమాట. అయితే ఈ కీర్తన మనం చూస్తే దాదాపు ఈ 10-11 వచనాల్లో ఒక వచనమేమో ఆయన చాలా అంటే అంటే కొద్దిగా నిబ్బరంగా, ధైర్యంగా, విశ్వాసంగా ఉన్న మాట రాస్తారు. నెక్స్ట్ వచనంలోనేమో కొద్దిగా ఆయన భయపడినట్టుగా లేకపోతే కొద్దిగా డౌన్ అయినట్టుగా రాస్తారు. తర్వాత మళ్ళీ వచనం ఆయన మళ్ళీ కొద్దిగా మీరు చూడగలరు గమనిస్తే. మొదటి వచనం చూస్తే, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. సో బ్రతిమాలుకోవటం అంటే కొద్దిగా డౌన్, అంటే హృదయంలో ఆవేదన ఉన్న మాటలు మనం చూడగలం. అయితే 2వ వచనం 3వ వచనం చూస్తే, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను, ఆయన ఆకాశం నుండి ఆజ్ఞించి నన్ను రక్షించును, నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. హల్లెలూయా. సో ఒక వచనం ఏమో కొద్దిగా బ్రతిమాలుకున్నట్టు, కొద్దిగా ఆవేదనలో ఉన్నట్టు, భయంతో ఉన్నట్టు. నెక్స్ట్ వచనం చూస్తే
ధైర్యంగా ఒక ప్రకటన. మళ్ళీ నెక్స్ట్ వచనం చూస్తే మళ్ళీ కొద్దిగా ఆవేదనలో ఉన్నట్టు. 4వ వచనంకి వెళ్ళారనుకోండి, నా ప్రాణము సింహంల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొంచున్నాను, వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. సో ఇక్కడ కొద్దిగా భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ 5వ వచనంకి వెళ్తే ఆయన మళ్ళీ హై అంటే చాలా పైకి వెళ్తున్నాడు, ధైర్యాన్ని ప్రకటిస్తున్నాడు. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనుపరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడినేము. సో ఇలాగే కొనసాగుతూ ఉంటుంది ఈ కీర్తన. అయితే మధ్య మధ్యలో సెల అని రాస్తారు 2 సార్లు. సెల అంటే ఆ వచనం అయిన తర్వాత ఒకసారి ఆగి ఈ మాటల్ని ఆలోచించి ధ్యానం చేసి, అంటే దీంట్లో ఉన్న లోతుని డెప్త్ని కాస్త ధ్యానం చేసి ఆలోచన చేసి ఆ భావాన్ని ఆలోచన చేసి దేవుణ్ణి స్తుతించాలని ఆయన అర్థం అన్నమాట. ఆ మాట అర్థం సెల అంటే. ఆగాలి, తొందరపడి ముందుకెళ్ళిపోకుండా అక్కడ ఆగి కొద్దిగా ఆలోచన చేసి ధ్యానం చేసి అప్పుడు దేవుని స్తుతించి ముందుకెళ్ళాలి. అయితే మీకు ఈ ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందో లేదో, నాకైతే చాలాసార్లు ఈ ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఆయన సౌల్ దగ్గర నుంచి పారిపోతున్నాడు, ప్రాణాన్ని కాపాడకుండా పారిపోతున్నారు, గుహలోకి పారిపోతున్నాడు. సో అక్కడ ఎట్లా రాశాడు కీర్తన అంటే నాకు కలిగే ఆలోచన అంటే ఒక బుక్కు పెన్ను ఉండాలి కదా. ఇప్పుడు రాయాలనుకోండి బుక్కు పెన్ను, ఆ రోజుల్లో అదే ఆకులు ఎండిపోయిన తర్వాత ప్యాపిరస్ అంటారు కదా, ఆ ఆకులు ఎండిపోయిన తర్వాత వాటి మీద రాయటం కానీ ఏదన్నా కానివ్వండి రాసే విధానం అది ఉండాలి కదా ఆయన దగ్గర, ఎప్పుడు ఆయన దగ్గర ఉండాలి కదా. సో నాకు కలిగే ఆలోచన ఏంటంటే దావీద్ గారు ఎప్పుడు అంటే మనం కొంతమంది పర్సు ఎక్కడికి వెళ్ళినా సరే పర్సు పెట్టుకుని వెళ్తారు జేబులో. ఇప్పుడైతే మనకు ఫోన్, ఇంకా పడుకున్నప్పుడు కూడా ఫోన్ పక్కనే ఉండాలి. అట్లాగే ఆయన అది రాసేది ఏదైతే ఉంటుందో అది ఆయన దగ్గరే ఉండేదేమో, ఏదన్నా కానివ్వండి, అంటే ఏ ప్రాణం మీదకి వచ్చినా సరే అది పట్టుకునే వెళ్ళేవాళ్ళేమో. అందుకనే దన్న ఎక్కడైనా ఏ పరిస్థితిలో అయినా అది తీసేసి రాయటం స్టార్ట్ చేసేవాళ్ళేమో. హల్లెలూయా. సో కొంతమంది దైవ సేవకులు ఈనాటికి కూడా ఒక బుక్కు పెన్ను పెట్టుకుంటారు ఎక్కడ ప్రయాణం చేసినా సరే. సో వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఆలోచన చేసేటప్పుడు దేవుడు వాళ్ళకి కొన్ని తలంపులు ఇస్తారు, కొన్ని మంచి ఐడియాస్ థాట్స్, కొన్ని ఆలోచనలు మంచి ఆలోచనలు ఇస్తారు. సో మర్చిపోకుండా ఉండాలని వెంటనే బుక్లో రాసుకుంటారు. సో అబ్రహాం వెస్లీ గారు చాలాసార్లు చెప్పారు ఈ మాట. ఆయన ఒక బుక్ పెన్ను పెట్టుకుంటారు, ఎక్కడన్నా ట్రైన్లో కానీ బస్సులో కానీ వెళ్ళేటప్పుడు సడన్గా అంటే వాక్యాన్ని ధ్యానించేటప్పుడు దేవుడు ఒక మంచి ఆలోచన ఇస్తారు, వెంటనే రాసేసుకుంటారని చాలాసార్లు చెప్పారు. సో మేబీ మనం కూడా అలాంటి అలవాటు చేసుకుంటే మంచిదేమో. ఒక బుక్ పెన్ను ఎప్పుడు మన దగ్గర ఉంచుకొని వచ్చిన ఆలోచన రాసుకుంటే తర్వాత మళ్ళీ దాన్ని రిఫర్ చేసుకోవచ్చు. ఈ మొదటి వచనం మనం చూస్తే నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను. రెక్కల నీడను ఇక్కడ ఈ మాట తర్వాత 55వ కీర్తనలో 6వ వచనంలో ఉన్న మాట మనం చూస్తే Psalm 55:6 55వ కీర్తన 6వ వచనం చూస్తే అక్కడ కూడా ఆయన చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు దావీదు గారు. అక్కడ ఏమంటున్నారు 6వ వచనంలో, ఆహా గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. అంటే ఇప్పుడు ఈ ఆపదల నుంచి పారిపోవటం అన్నమాట. నాకు రెక్కలుంటే నేను పారిపోయేవాడిని కదా, ఎగిరిపోయేవాడిని కదా, ఈ ఆపదలన్నిటికీ దూరంగా వెళ్ళిపోయేవాడిని కదా అనే ఆలోచన అక్కడ వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు, అట్లా కాదు, నాకు రెక్కలు వస్తే నేను ఎక్కడికో ఆపదల నుంచి భయాల నుంచి ఇబ్బందుల నుంచి పారిపోవటం కాదు, ఆయన రెక్కల నీళ్ళలోకి నేను వెళ్ళాలి, ఆయన రెక్కల నీళ్ళలోకి వెళ్తే నాకు ఆశ్రయం కలుగుతుంది అనే ఆలోచన తీసుకొస్తుంది. సో దావీదు గారు అంటే ఇవన్నీ మనం చూసినప్పుడు ఎన్ని ఆలోచనలు కలిగినాయో ఆయనకి. అంటే ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఏమంటాం ఇంటలెక్ట్, అంటే ఆయన ఎంత తెలివితేటల్ని ఏ యాంగిల్స్ నుంచి అంటే ఏ కోణాల నుంచి ఆయన వాడారో, దేవుడు ఆయన వాడుకున్నారో, ఏ కోణాల నుంచి ఆయన రాసుకుని వచ్చారో చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చాలా అంటే ఒక్కొక్కసారి ముచ్చట అంటాం కదా, చాలా ముచ్చటగా అనిపిస్తుంది. అక్కడేమో ఆహా
గువ్వ వల్లే నాకు రెక్కలు వస్తే నేను వెళ్ళిపోతాను. చాలాసార్లు అనిపిస్తుంది కదా, మీకు ఎవరికి అనిపిదా? ఇప్పుడన్నా బాగా టెన్షను, బాగా ప్రెషరు, బాగా ఇబ్బంది, బాగా బాధ కలిగినప్పుడు ఇవన్నీ కాదు, ఎక్కడికన్నా వెళ్ళిపోయి ఒక్కళ్ళే ఉంటే, ఎవరితోటి సంబంధం లేకుండా ఉంటే ఎంత హాయిగా ఉంటుంది అన్నట్టుగా ఫీలింగ్ ఉండదు? ఎవరికి లేదా? ఎవరు నవ్వుతుంది? మేడం గారు నవ్వుతున్నారు. సో ఒక్కొక్కసారి అట్లా ఉంటుంది కదా, రెక్కలు వస్తే పక్షిలాగా ఎక్కడికో చాటుకి వెళ్ళిపోయి అట్లా కొండలో ఎక్కడో అట్లా హాయిగా ఉంటామని. కానీ అలాంటి ఆలోచన నుంచి దావీదు గారు ఇక్కడ ఏమంటున్నారంటే, అట్లా కాదు, ఆయన రెక్కల నీళ్ళలోకి వెళ్ళాలి. అంటే ఒక తల్లి కోడి, ఊర్లో ఉన్న వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది, ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళకి, ఊర్లు బాగా అలవాటు ఉన్న వాళ్ళకి. ఎట్లయితే కోడి ఆ పిల్లల్ని, అంటే తల్లి పిల్లల్ని ఎట్లా దాచుకుంటుందో, అట్లా ఆయన నా తండ్రి, నా తల్లి అన్నట్టుగా ఆయన రెక్కల నీళ్ళలోకి వెళ్తే నాకు ఆశ్రయం కలుగుతుంది అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మాట ఇంకా కొన్ని కీర్తనలు ఉన్నాయి. యేసుప్రభు వారు కూడా మత్తయి సువార్తలో అంటారు కదా, యెరూషలేము పట్టణాన్ని ఉద్దేశించి, ఓ యెరూషలేమా యెరూషలేమా, నువ్వు నా మాట వింటే ఎంత మేలుగా ఉండేది. నేను ఒక కోడి తన పిల్లల్ని తన రెక్కల నీడలో భద్రపరిచినట్టుగా నేను మిమ్మల్ని భద్రపరుద్దాం అనుకున్నాను కదా, మీరు నా మాట వింటలేదు అని ఆవేదన వ్యక్తం చేస్తారు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో, మాథ్యూ చాప్టర్ 23, మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం, వర్స్ 37, 23:37, 23:37. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూను నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూను ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద కేలాగు చేర్చుకొన్నో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొన్న వలనని ఉంటిని కానీ మీరు ఒళ్ళకపోతిరి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆయన రెక్కల క్రిందకి రమ్మంటున్నారు. రెక్కలు అంటే ఏవో రెక్కలు ఉంటాయి అని కాదు, అంటే ఆయన ఆశ్రయించాలి, ఆయన వైపు చూడమని కోరారు చాలాసార్లు యెరూషలేము పట్టణం గురించి. కానీ వాళ్ళే పరిసయ్యులు, శాస్త్రులు, ఆయన ప్రజలే, యూదులే ఆయన పంపించిన ప్రవక్తల్ని చాలామందిని చంపేశారు. అయితే ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారంటే, అంటే యేసుప్రభు వారు కూడా ఆ మాట అంటున్నారు, దానికంటే ముందే దావీదు గారు అంటున్నారు, నేను నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను, మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను. సో ఎవరికి మొరపెడుతున్నారు అంటే ఇక్కడ రెండు విషయాలు, మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలం చేయ దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన మొరపెట్టే దేవుడు ఎలాంటి వాడు అంటే మహోన్నతుడు. మహోన్నతుడు అంటే ఇంగ్లీష్లో ఏం రాస్తుంది? గాడ్ మోస్ట్ హై, అంటే మోస్ట్ హై, మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలం చేసే దేవునికి. సో అక్కడ ఆయన బాధను వ్యక్తం చేస్తున్నారు, వెంటనే ఆయనకు వచ్చే ధైర్యం. సో మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలం చేసే దేవునికి. సో ఇదే దృక్పథంతో మనం కూడా ఉండాలి. ఏ ఆపద కలిగినా, ఏ ఇబ్బంది కలిగినా, ఏ భయం కలిగినా, ఇంకా భయాన్ని ఆయన నెక్స్ట్ లెవెల్కి, అంటే భయాన్ని ఎదుర్కోవటానికి ఆయన ఇంకొక లెవెల్కి తీసుకెళ్తారు దావీదు గారు. మనం ఇక్కడ 8వ వచనం చూస్తే, అంటే ఏమంటాం దాన్ని, అటాక్ చేయటం అనమాట. అంటే డిఫెండ్ చేసుకోవటం కాకుండా, అంటే భయం వస్తే భయాన్ని ఎదుర్కోవటం కాదు, భయాన్ని మీద ఎదురుదాడి చేస్తున్నాడు దావీదు గారు. ఎదురుదాడి ఎలా చేయాలి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. నా ప్రాణమా మేల్కొనుము, స్వరమండలమా సితారా మేల్కొనుడి, నేను వేకువనే లేచేదను. అంటే పాటలు పాడి, మ్యూజిక్ వాయించి పాటలు పాడి భయాన్ని మీద ఎదురుదాడి చేస్తానంటున్నారు ఒక విధంగా. హల్లెలూయా, హల్లెలూయా. సో భయం మీద మనకి జయం కలగాలంటే ఈ దావీదు గారి దగ్గర ఇలాంటివన్నీ మనం నేర్చుకోవాలి. దాని మీద ఎదురుదాడి చేయాలి. అది మనని ఆవరించే ముందు, భయం మనని కమ్ముకునే ముందు, మనమే భయం మీద జయం ఎలా పొందాలంటే పాటలు పాడాలి, కీర్తనలు పాడాలి, వాయిద్యాలు వంచాలి. ఇక్కడ నా ప్రాణమా మేల్కొనుము, స్వరమండలమా సితారా మేల్కొనుడి అని రాస్తున్నారు కదా, నేను వేకునే లేచేదని అని రాస్తున్నారు.
అయితే ఒక ఆలోచన ఏంటంటే, ఒక అంటే యూదుల పెద్దలు ఒక ఆయన ఏమంటాడంటే, దావీద్ గారంట ఆ సితారా అది ఆయన తల దగ్గరే పెట్టుకుని పడుకునేవాడంట. సో తెల్లవారుజామున గాలి వేస్తుంది కదా, ఆ గాలి వేసినప్పుడు అవి మోగేయంట. అవి అంటే ఇప్పుడు ఓకే ఇక్కడ గిటార్ లేదు కదా, గిటార్ ఈ స్ట్రింగ్స్ ఉంటాయి కదా, అట్లా సితారా ఆయన తల దగ్గర పెట్టుకుని పడుకునేవాడంట. తెల్లవారుజామున గాలి ఎంతైనా తెల్లవారుజామున కొద్దిగా మంచి గాలి వేస్తుంది కదా, ఆ గాలి వేసినప్పుడు అది మ్రోగేదంట. అప్పుడు ఆయన లేచి అది మోగించి వాయించి దేవుడిని స్తుతించేవాడంట. అదొక ఆలోచన అనమాట, ఆయన చెప్పిన ఆలోచన. అది కరెక్ట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. అయితే ఈ మాటలు చూస్తే దాదాపు అలాగే అనిపిస్తుంది. అంటే సితారా మేలుకొనుము, స్వరమండలమా మేలుకొనుము, నేను ఉదయాన్నే లేచి ఆయన స్తుతిస్తాను అంటున్నారు. సో బహుశా అలాగే చేసేవారేమో దావీద్ గారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం ఏమో ఫోన్ పక్కన పెట్టుకుంటాం, లేవగానే ఫోన్ తీస్తాం. సో ఇక్కడ 4వ వచనం మనం చూస్తే, నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొంచున్నాను, వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. ఇక్కడ ఒక భక్తుడు చెప్పే ఆలోచన ఏంటంటే, నా ప్రాణం సింహాల మధ్య ఉన్నది. మనుషులు అంటే సింహాల లాంటి మనుషుల మధ్యలో ఉంటే ఏంటి లెక్క? మనతో ఎవరున్నారు, నాతో ఎవరున్నారంటే యూదా గోత్రపు సింహం ఉంది. సో ఆ సింహం ఉండగా ఈ సింహాలు నన్ను ఏం చేయగలుగుతాయి అనే ఆలోచన ఒక భక్తుడు వ్యక్తపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎక్కడుంది? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చూస్తే, రెవల్యూషన్ చాప్టర్ 5 వర్స్ 5. ఆ పెద్దల్లో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయం పొందినని నాతో చెప్పాను. హల్లెలూయా. అంటే పరలోకంలో దేవదూతలు కానీ, కెరూబులు కానీ, శరాపులు కానీ, ఆ 24 పెద్దలు కానీ ఎవ్వరూ ఆ ముద్రలను విప్పే, అంటే మన భాషలో చెప్పాలంటే సత్తా లేదు. అంత అర్హత సత్తా ఎవరికి లేదు. అయితే యోహాన్ గారు, అంటే ఆయన శిష్యుడైన యోహాన్ గారు ఏడుస్తున్నారంట. అరే ఈ ముద్రలు ఎవరు తీసే యోగ్యుడు ఎవరు లేరా, ఏంటి పరిస్థితి అని ఏడుస్తుంటే, అప్పుడు ఆ 24 పెద్దలు చెప్తున్నారంట, ఏడవద్దు, ఇదిగో యూదా గోత్రపు సింహము ఆ గ్రంథాన్ని తీసుకుని దాని ముద్రలను విప్పడానికి యోగ్యుడు. ఎందుకంటే ఆయన రక్తం కార్చి ప్రతి జనంలోనూ, ప్రతి వంశంలోనూ, ప్రతి ప్రజలోనూ దేవుని కొరకు మనుషులను కొని వారిని మన దేవునికి ఒక రాజ్యంగాను యాజకులను గాను చేశారు. కాబట్టి క్రొత్త పాట పాడండి అని వాళ్ళు చెప్తున్నారు. అదే మాటలు ఇక్కడ రాస్తున్నారు. ఆ పెద్దల్లో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము. అంటే ఒక భక్తుడు ఇలా అంటున్నాడు, ఇక్కడ సింహముల మధ్య నేనున్నాను, కోపోద్రేకుల మధ్య ఉన్నాను. అంటే ఈ సింహాలు అంటే 22వ కీర్తనలో కూడా మనం చూస్తాం. అంటే యేసు ప్రభు వారు సిలువ వేయబడినప్పుడు జరిగిన, అంటే స్పిరిచువల్ రెల్మ్లో, అంటే ఆధ్యాత్మిక ఆ పరిధిలో జరిగిన పోరాటం గురించి దావీదు గారు రాస్తారు. అంటే ఒకసారి 22వ కీర్తన మనం గుడ్ ఫ్రైడే అప్పుడు ధ్యానించుకుంటాం కదా. 22వ కీర్తన సామ్ 22 11వ వచనం చూస్తే, శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడు ఎవడునూ లేడు, నాకు దూరంగా ఉండకము, వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. అంటే ఈ దురాత్మ సమూహాలు. తర్వాత 13వ వచనంలోనే, చీల్చుచూను గర్జించుచునుండు సింహం వల్లే వారు నోళ్ళు తెరుచున్నారు. అంటే ఈ దురాత్మ సమూహాలన్నీ, అంటే ఆయన సిలువ వేయబడినప్పుడు అవన్నీ చేరి ఇంకా నీ పని అయిపోయిందని ఎగతాళి చేస్తున్నాయి అన్నమాట. సో వాటిని ఇట్లా పోలుస్తున్నారు. దావీద్ గారు రాస్తున్నారు, ఆల్మోస్ట్ 1000 సంవత్సరాల ముందు, యేసుప్రభు వారు సిలువ వేయబడే 1000 సంవత్సరాల ముందు స్పిరిచువల్ రెల్మ్లో, అంటే ఆధ్యాత్మిక పరిధిలో జరిగే ఆ విషయాలన్నీ రాస్తున్నారనమాట. యెషయా గారేమో మనకి ఆయన ఫిజికల్గా, అంటే శారీరకంగా అనుభవించిన శ్రమల గురించి53వ అధ్యాయంలో మనం చూస్తే, ఇక్కడ 22వ కీర్తనలో
ఈవెన్ స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మిక పరిధిలో ఏమేమి జరిగినాయి, ఆ దురాత్మ సమూహాల గురించి ఎలా ఏమేమి జరిగినాయి అనేది చాలా వివరంగా ఇక్కడ దావీదు గారు రాస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే నా ప్రాణం సింహముల మధ్య ఉంది. ఏ సింహాలు అవి దురాత్మ సమూహాలైనా, సింహాలు లాంటి మనుషులైనా, శత్రువులైనా నాకేంటి భయం, యూదా గోత్రపు సింహం ఆయన యేసు ప్రభు నాతో ఉన్నారు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 5వ వచనంలో అదే అప్ డౌన్ అప్ డౌన్ అప్ ఇట్లా అనమాట. ఇక్కడ 5వ వచనంలో ఏమంటున్నారు, దేవా ఆకాశం కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకోను, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనేమో. హల్లెలూయా. సో ఏమైతే ఆయన ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఇది ఎక్కడి నుంచి రాస్తున్నారంటే ఒక గుహలో నుంచి రాస్తున్నారు, కేవ్స్. సో ఎప్పుడైనా ఎవరన్నా గుహలోకి వెళ్ళారా? కేవ్ చూసారా? గుహలోకి ఎవరు వెళ్ళలేదు కదా. ఎప్పుడన్నా ఏస్రా నగర్ రండి, ఇక్కడ మౌలాలి కొండ ఉంటుంది. ఆ మౌలాలి కొండలో చాలా గుహలు ఉంటాయి. అంటే పెద్ద కొండ కదా, ఒకటే కొండ కదా, గుహలు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటారేమో. ఆ సైడ్కి పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, బండరాళ్ళు. దాదాపు మన చర్చ్ అంత సైజు పెద్ద పెద్ద బండరాళ్ళు ఉంటాయి, ఒకదాని మీద ఒకటి. మధ్యలో ఖాళీలు ఉంటాయి, గ్యాప్స్. ఆ లోపలికి వెళ్తే అంతా గుహలే. అవుటర్ రింగ్ రోడ్ వెళ్ళినా సరే మీకు చాలా స్ట్రెచ్, అంటే చాలా చోట్ల పెద్ద పెద్ద రాళ్ళు కనిపిస్తాయి కదా, బండరాళ్ళు పెద్ద పెద్దవి, ఒకదాని మీద ఒకటి ఎవరో పరిచినట్టుగా కనిపిస్తాయి. వాటి మధ్యలో గ్యాప్లు ఉంటాయి, అంటే కొద్ది ఖాళీలు ఉంటాయి. దాంట్లోకి వెళ్తే అక్కడంతా గుహలు ఉంటాయి, కేవ్స్. వెళ్ళారంటే చాలా భయం వేస్తుంది, కట్టిక చీకటి. అలాంటి చీకట్లో నుంచి, అలాంటి పరిస్థితి నుంచి ఆయన కీర్తన రాస్తున్నారు. అంటే అంధకారమయమైన ఆ పరిస్థితిని చీకటిగా, అంటే మరి ఎంత చీకటి ఉందో తెలీదు, ఎంత వెలుతురు ఉందో తెలీదు, కానీ వెలుతురు అయితే అంత ఎక్కువగా ఉండదు. సో అలాంటిది ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే ఆ చీకట్లో నుంచి ఈ 4వ వచనం రాసి ఆ చీకట్లో నుంచి బయటికి వెళ్ళి ఆ బయట ఆకాశాన్ని చూసి, ఆ మేఘాలను చూసి, ఆ వెలుతురును చూసి, ఆకాశం వైపు చూసి, ఆఫ్టర్ ఆల్ ఈ చీకటి ఎంత దేవా, ఈ దురాత్మ సమూహాలు ఎంత, ఇదిగో నీవు అక్కడ ఆకాశం పైన పరలోకంలో ఉన్నావు, అక్కడి నుంచి నీ ఆజ్ఞను పంపించి, మీ దూతలను పంపించి నన్ను ఆదుకో అని చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ నీ ప్రభావంను సర్వభూమి మీద కనబడినిమ్ము, నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి, నా ప్రాణం కృంగి ఉన్నది, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. ఇక్కడ 4వ వచనంలో ఆయన పోలిక ఎలా పోలుస్తున్నారంటే, ఈ ఏమంటాం, జంతువుల్లో, క్రూర జంతువుల్లో అన్నిటికంటే కొద్దిగా భయపడాల్సిన జంతువు సింహము. ఇప్పుడు అట్లాగే ఆయుధాల్లో ఆ కాలంలో ఉన్నాయి. ఏంటవి అంటే ఇక్కడ శూలములు, అంబులు వాడిగల కత్తి, అంటే బాగా షార్ప్గా ఉన్న వాడిగల బాగా పదునుగా ఉన్న కత్తి, తర్వాత శూలం అంటే జావలిన్ అనుకోండి, వేస్తారు కదా బల్లెం అనుకో. సో రెండిటితోటి పోలుస్తున్నారనమాట. అంటే ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అంటే, మనం ఆ పరిస్థితిలో ఉంటేనే అర్థమవుతుంది. అలాంటి పరిస్థితిలో అంటే చనిపోబోయే పరిస్థితి, ఎవరో ఒకళ్ళు వచ్చి మనని చంపేస్తారు అనే పరిస్థితి మనం ఎదుర్కొంటే అప్పుడు దావీదు గారు రాసిన విషయాలు కొద్దిగా అర్థం చేసుకోగలమేమో. ఆయన అంతా అలాంటి పరిస్థితి నుంచి ఆయన రాస్తున్నారు. అయితే ఒక విషయం, మనం 2వ రాజుల గ్రంథం ఒకసారి చూస్తే, 2 కింగ్స్ 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం, ఇక్కడ ఎలీషాని లేపేయాలని చెప్పి సిరియా రాజు సైన్యాన్ని పంపిస్తాడు. ఆ సిరియా రాజు మొత్తం సైన్యం అంతా వచ్చి మొత్తం చుట్టుముట్టేసినప్పుడు ఆయన సేవకుడు ప్రొద్దున్నే లేచి వాటిని అన్నిటిని చూసి భయపడిపోతాడు. అప్పుడు ఆయన ఏమంటాడు, 15వ వచనం చూస్తే 15th వర్స్, లేకపోతే 14వ వచనం చూస్తే, కాబట్టి రాజు అచ్చటికి, అంటే ఎలీషా
ఉన్న చోటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణంను చుట్టేశారు. అయిపోయింది, ఆర్మీ వచ్చేసింది, మొత్తం చుట్టేసింది. చుట్టేస్తే 15వ వచనం, దైవజనుడైన అతని అంటే ఎలీషా గారి పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములు రథములు ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేశాను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచాను. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇలాంటి ధైర్యమే దావీదు గారికి కలుగుతుంది. అంటే ఇది దావీదు గారి తర్వాత జరిగిన విషయాలు అనుకోండి, కానీ దావీదు గారికి కలిగే ధైర్యం అదే. ఎలాంటి కోపోద్రేకుల మధ్యన ఉన్నా ఏమున్నా సరే. మళ్ళీ అందుకే 7వ వచనంకి వెళ్ళేటప్పటికి నా హృదయము నిబ్బరముగా ఉన్నది, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. ఎలా స్తుతిగానం చేస్తానంటే, నా ప్రాణమా మేల్కో, స్వరమండలమా సితారా మేల్కో, నేను కూడా వేకునే లేస్తాను, మీరు లేకండి, మీరు కూడా నాతో పాటు పాడండి అన్నట్టుగా. అంటే నేను వాంచుతాను, మనం అందరం కలిసి దేవుడిని స్తుతిద్దాం అని చెప్తున్నారనమాట. హల్లెలూయా, హల్లెలూయా. 9వ వచనం, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను, ప్రజలలో నిన్ను కీర్తించేదను. ఇప్పుడు ఇది చూసా అనుకోండి, 9వ వచనం, నీ కృప ఆకాశం కంటే ఎత్తైంది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. ఇప్పుడు యేసు ప్రభు వారి విషయం చూసామనుకోండి, ఇప్పుడు దావీదు గారు ఎలా అయితే ఒక గుహలో ఉన్నారు, తర్వాత దేవుడు ఆయన వాటన్నిటి నుంచి విడిపించి రాజుగా సింహాసనాన్ని ఎక్కించారు. యేసు ప్రభు వారు శిలువ మరణం పొంది సమాధిలో పాతిపెట్టబడ్డారు. ఆయన 3వ దినాన్ని లేచి ఆరోహణమై, అంటే 3వ దినాన్ని లేచి 40 రోజులు ఆయన శిష్యులకి అనేక మందికి కనిపించి ఇంకా చాలా అద్భుతాలు చేసి వాళ్ళందరినీ బలపరిచి తర్వాత అనేక మంది చూస్తూ ఉండగా ఆకాశానికంటే పరలోకానికి ఆరోహణం అయిపోయారు. సో ఆయన ప్రభావం అంతా ఆకాశ మండలం అంతా ఉంది, భూమి మీద అంతా ఉంది. ఎలా ఉందంటే, ఇప్పుడు యేసు ప్రభు వారిని అందరూ ఆయన కార్చిన రక్తాన్ని బట్టి, ఆయన తిరిగి లేవటాన్ని బట్టి, ఆయన పరలోకానికి వెళ్తాన్ని బట్టి ఎంతమంది ఆరాధిస్తున్నారు ఆయన్ని. ఆయన ప్రభావం ఎక్కడెక్కడ ఉంది? ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో, దాదాపు ప్రతి గ్రామంలో, అన్ని చోట్ల ఆయన ప్రభావం ఉంది. హల్లెలూయా. ఇక్కడ దావీదు గారు, ప్రభువా జనముల్లో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను, ప్రజల్లో నిన్ను కీర్తించేదను. ఆయన ఇప్పటికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు ఒక విధంగా దావీదు గారు. ఎట్లా అంటే ఆయన రాసిన కీర్తన ద్వారా అందరూ ఆయన కీర్తన చదువుకుని దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ప్రతి కీర్తనలో చాలామంది పాటలుగా పాడుకుంటున్నారు, దేవుణ్ణి అట్లా స్తుతిస్తున్నారు. ఆయన్ని స్తుతించడం సంగతి అట్లా ఉంచండి, ఆయన రాసిన కీర్తనల ద్వారా ఈనాటికి కూడా ప్రపంచం అంతా దేవుణ్ణి స్తుతిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన రాసిన మాటల్లో అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడంటే, అంటే ఆయన ఎలా రాయించాడంటే, అప్పుడు వాళ్ళు రాశారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, కానీ అది ఎప్పుడో ముందు కాలంలో, తర్వాత కాలంలో, ఎన్నో సంవత్సరాల తర్వాత జరిగే విషయాలని కూడా పొందుపరిచేశారు. సో నేను స్తుతిస్తాను, జన్మల మధ్య నేను స్తుతిస్తానంటే ఇప్పుడు స్తుతిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే దావీదు గారే స్తుతిస్తున్నారు. ఆయన రాసిన కీర్తనని మనం చదువుతున్నాం, మనం పాడుతున్నాం. ఈ కీర్తన బట్టి ఆయన ఇప్పుడు స్తుతించబోతున్నాం. హల్లెలూయా. దేవా ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకోను, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడినేము. ఎక్కడ ఒక గుహ, చీకటి గుహ, ఎక్కడ దేవుడు ఆకాశం కంటే అత్యున్నతుడైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అటువైపు చూస్తే ఇవన్నీ మనం ఈ భయాలు, ఈ వేదనలు, ఈ ఇబ్బందులు, ఈ శ్రమలు అంటే పెద్దగా కలవరపరచవు. సో సింహాలలాగా ఉన్నా కానీ యూదా గోత్రపు సింహం మనతో ఉన్నాడు అనే ఆలోచన ఉంటే మనకి ఏ భయం ఉండదు. హల్లెలూయా. కాబట్టి మనం అందరం లేచి నిలబడి దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేసుకుందాం.